హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మీకు వేడి వేడిగా పొడి పొడిగా చికెన్ పలావ్ ఎలా చూపిస్తాను చూడండి. చాలా ఈజీ చేసుకోవడం కూడా. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులోకి ఆయిల్ పోసి మసాలా దినుసులు నేను చూపిస్తున్నవన్నీ వేయండి. వేసి ఫ్రై పెట్టిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రైగా అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు టమాటా పచ్చిమిర్చి వేసి ఫ్రై పెట్టేయండి. అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సపరేట్గా చేసుకున్నాను. ఇంట్లోనే చేసుకుంటాను నేను ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 స్పూన్లు బాగా ఫ్రై పెట్టండి. ఫ్రై పెట్టేసిన తర్వాత మనం ఇది పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే మనకి అన్నం అంతా స్మెల్ వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు చూపిస్తున్నది నేను షాన్ బిర్యానీ మసాలా వాడా. షాన్ బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కారము, పసుపు వేసి నేను వేసేసాను. ఇందులోకి వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై పెడతాను. ఇది తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా జస్ట్ మనకి ఫ్లేవర్కి మాత్రమే, ఎక్కువ వేయద్దు. వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం మరీ చిన్నగా కాకుండా ముక్కల్ని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతాయి పలావ్లోకి. ఇది పెరుగు వచ్చి మనము కొంచెం గ్రేవీలాగా వస్తుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా మగ్గనివ్వండి. కొంచెంసేపు క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంటే కొంచెం బాగా మసాలా కూడా బాగా అంటుకుంటుంది. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఆయిల్ని బాగా మగ్గనిస్తే బాగుంటుంది. తర్వాత నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోస్తాను నేను. మీకు ఎంత కావాలో ఆ క్వాంటిటీని చూసుకొని వేసుకోండి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ వేస్తాను, 2.5 గ్లాస్ వాటర్ పోసాను. బియ్యం కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మనం అలాగే పెడితే బియ్యం కూడా కొంచెం మసాలా బాగా అంటుకుంటుంది. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై పెట్టేస్తే మనము బియ్యం కూడా ఎరగకుండా ఉంటాయి. అలా వేసిన తర్వాత మనం కొంచెంసేపు క్యాప్ పెట్టేసి ఇందులోకి నేను 1 గ్లాస్కి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసాను. అలా 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసాను అనమాట. లాస్ట్లో కొంచెం సాల్ట్ మనం చూసుకొని టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మనము క్యాప్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు నైట్ టైం కానీ మనకి ఎప్పుడైనా సండే టైమ్స్ చేసుకొని తింటే వేడిగా పిల్లలు అయితే ఒకేసారిగా మంచి కొంచెం స్పైస్ తగ్గించేసి చాలా బాగా తింటారు పిల్లలు. మంచిగా ఉడుకుతుంది కూడా. ఇంకా ఇందులోకి కావాలనుకుంటే మళ్ళీ గీ ఎక్స్ట్రా వేసుకొని, లేకపోతే రైతాతోటి కొంచెం మసాలా తిన్నగా కొంచెం పల్చగా మసాలా పెట్టుకొని మసాలా కర్రీ చాలా బాగుంటుంది. ఇందులోకి నా స్టైల్లో మీరు కూడా నచ్చినది ట్రై చేసి చూడండి. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. అసలు వేడిగా ఈ వెదర్కి ఇలా తినాలనిపిస్తే, మాకు హోటల్స్ ఉండవు కాబట్టి మాకు ఇదే రెస్టారెంట్ అనుకుంటాం. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.